మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరైన పిన్నెల్లి జైలుకు కూడా వెళ్లారు. ప్రజెంట్ బెయిల్పై ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంకోసారి జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. రామకృష్ణారెడ్డితో పాటు సోదరుడు వెంకట్రామిరెడ్డి జైలుకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ ఏడాది మే 24న వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టీడీపీ నేతలు జవశెట్టి వెంకటేశ్వర్లు, జవశెట్టి కోటేశ్వరరావులు దారుణ హత్యకు గురయ్యారు. అన్నదమ్ముల హత్య నియోజకవర్గంలో కలకలం సృష్టించింది. జంట హత్యల కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకట్రామిరెడ్డిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో పిన్నెల్లి సోదరులు అజ్ఞాతంలోకి వెళ్లారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. జంట హత్యలతో తమకు సంబంధం లేదని ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది హైకోర్టు. దీంతో పిన్నెల్లి బ్రదర్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ జారీ చేసింది. ఇదే సమయంలో పోలీసులకు సహకరించాలని సూచించింది. దీంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అజ్ఞాతం వీడారు. జంట హత్యల కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకట్రామిరెడ్డిలను పోలీసులు విచారణకు పిలిచారు. 2 సార్లు వీరిని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఉండటంతో పిన్నెల్లి సోదరులను పోలీసులు అరెస్టు చేయలేదు. అదే సమయంలో మధ్యంతర బెయిల్ రద్దు చేయాలంటూ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. శుక్రవారం నాడు గతంలో ఇచ్చిన మధ్యంతర బెయిల్ రద్దు చేస్తూ జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల బెంచ్ ఆదేశాలిచ్చింది. సరెండర్ కావడానికి 2 వారాలు గడువిచ్చింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఆదేశాలతో పల్నాడు జిల్లా పోలీసులు అలర్ట్ అయ్యారు. జవశెట్టి సోదరుల హత్య కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకట్రామిరెడ్డిలను అరెస్టు చేసేందుకు రెడీ అవుతున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువులోగా పిన్నెల్లి సోదరులే పోలీసుల ముందు లొంగిపోతారని ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాచర్ల నియోజకవర్గంలో జరిగిన దాడులు, హింసాకాండ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలింగ్ సమయంలో రెంటచింతల మండలం పాల్వాయిగేట్లో ఈవీఎం ధ్వంసం కలకలం రేపింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎం ధ్వంసం చేశారు. అదే సమయంలో మాచర్లలో ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి, టీడీపీ నేత కేశవరెడ్డితో పాటు అతని అనుచరులపై కారుతో దాడి చేశారు. పోలింగ్ తర్వాత కారంపూడిలో వందలాది మంది వైసీపీ కార్యకర్తలు, నేతలు వీరంగం సృష్టించారు. వీధుల్లో తిరుగుతూ జనాన్ని భయభ్రాంతులకు గురిచేశారు. కారంపూడి టీడీపీ ఆఫీసును ధ్వంసం చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన సీఐ నారాయణస్వామిపై కూడా దాడికి దిగారు. కూటమి సర్కార్ ఏర్పడ్డాక పిన్నెల్లి సోదరులపై వరుస కేసులు నమోదయ్యాయి. దీంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలుకెళ్లాల్సొచ్చింది. వెంకట్రామిరెడ్డికి మాత్రం అన్ని కేసుల్లో బెయిల్ లభించింది. ఏడాది పాటు నియోజకవర్గానికి దూరంగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తుతం అడపాదడపా నియోజకవర్గానికి వచ్చి వెళ్తున్నారు. ఇప్పుడు మధ్యంతర బెయిల్ రద్దు కావడంతో అన్నదమ్ములిద్దరూ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి